నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన వణికిందిన్నె హత్య కేసు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో శివనామ స్మరణం మారుమ్రోగుతోంది. దైవాన్ని నమ్ముకొని భక్తుల కోసమే జీవితాన్ని అంకితం చేసిన పురోహితులకే రక్షణ లేకుండా పోతోంది. భక్తి ప్రపత్తులతో నంద్యాల జిల్లాలోని నల్లమల అడవులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామంలో యువ రైతుకు తీరని నష్టం వాటిల్లింది. పిఠాపురం మున్సిపాలిటీలో అధికారుల తీరు ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజం. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో పారువేట మహోత్సవాలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన వణికిందిన్నె హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం ఆస్తిపై ఉన్న దురాశతో తోడబుట్టిన వారే కిరాతకులుగా మారిన వైనం వెలుగులోకి వచ్చింది. సిరివెల్ల మండలం వణికిందిన్నెలో జరిగిన ఈ దారుణ హత్య వివరాలను డీఎస్పీ కె ప్రమోద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పక్కా ప్లాన్తోనే హత్య జరిగిందని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు చిటికెల దస్తగిరి 50 సంవత్సరాలు, పెద్ద పక్కిరయ్య 56, రాముడు 44. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన సోదరులు కావడం గమనార్హం. మృతుడికి సంతానం లేకపోవడంతో అతని పేరు మీద ఉన్న ఇంటిని దక్కించుకోవాలనే కుట్రతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తలపై రోకలి బండితో మోదీ అతి దారుణంగా ప్రాణాలు తీశారు. హత్య అనంతరం బీరువాలోని 50,000 రూపాయల నగదును దోచుకుని ముగ్గురు పంచుకున్నారు. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో కీలక ఆధారాలు సేకరించారు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో పట్టుబడతామనే భయంతో నిందితులు స్వయంగా లొంగిపోయినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 30,000 రూపాయల నగదుతో పాటు హత్యకు ఉపయోగించిన రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత వేగంగా ఈ కేసును ఛేదించిన నిందితులను అరెస్ట్ చేసిన సిరివెల్ల సీఐ రామును, ఇతర పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రమోద్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. మీకు డబ్బులేమి రావు అనటము, వాళ్ళని తిట్టడము ఇలాంటివి చేసిన తర్వాత ఈ పకీరా వెళ్ళేసి చిటికెల దస్తగిరి A1కి అండ్ A3 చిటికెల రాముడికి మనల్ని ఇలా తిడుతున్నాడు, ఆస్తంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడంట అని చెప్పి రెచ్చగొట్టడంతో A1 చిటికెల దస్తగిరి, A2 పకీరా రాముడు వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ మాట్లాడుకుని ఇతన్ని చంపేస్తే ఆస్తంతా మనకే వస్తుంది లేదా మరియమ్మకి వెళ్ళిపోతుంది అని వీళ్ళు ప్లాన్ చేసుకుని ఫస్ట్ వంకందిన్నె గ్రామంలో ఉన్న చర్చి దగ్గరికి వెళ్తారు. ఆ చర్చి దగ్గర ఉండే క్లాక్ ఏదైతే ఎవ్రీ అవర్ మనకు వస్తుందో అనౌన్స్మెంట్ అది కట్ చేస్తారు. ఎందుకు అంటే ఎవరైనా అలర్ట్ అయ్యి లేచి వీళ్ళని చూస్తారేమోనన్న భయంతో ఫస్ట్ అక్కడ కట్ చేసి తర్వాత దస్తగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోకల్ బండ తీసుకుంటారు. తీసుకునేసి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ వెంకటేశ్వర వాళ్ళ ఇంటికి వస్తారు. ఆల్రెడీ ఇతను తాగి పడుకుని ఉన్నాడు, ఇదే మంచి టైం అని చూసేసి ఫస్ట్ రాము ఆ ఇంటిలో చేస్తాడు. బండతోటి తలపైన కొట్టి చంపేస్తారు. అయితే ఇతను ఇంకా బతికే ఉన్నాడు అనే ఒక డౌట్ తోటి A2 పెద్ద పకీర ఇతను కూడా ఆ రోకల్ బండ తీసుకుని ఇంకా దెబ్బ కొట్టడం జరుగుతుంది తల మీద. తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇతను తాగినప్పుడు మాటల్లో అతని దగ్గర 50,000 ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో ఇంట్లో 50,000 ఉన్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ A2 A1కి A3తో డిస్కస్ చేస్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసి ఈ 50,000 కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయే సమయంలో వీళ్ళు ఏదైతే రోకల్ బండతో కొట్టారో A1 దస్తగిరి అతని షర్ట్ తీసి ఆ బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసి ఆ షర్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ షర్ట్ని వీళ్ళు కాల్చేసి ఆ బూడిదని కాలువలో వేసేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనికి గాను మనకి డాగ్ కూడా నేను ఇందాక ముందు చెప్పినట్టు ఇక్కడ ఎక్కడైతే ఈ క్లోత్స్ బర్న్ చేశారో అక్కడ దాకా డాగ్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా కాల్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు ఎవరికి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు కూడా పంచుకుంటారు. అయితే దీనికి గాను ఈ ముగ్గురు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుని మనము ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మేజర్ మోటో వచ్చేసి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ అండ్ అదే కాకుండా ఈ కేసుని ఛేదించిన మేజర్ క్లూ వచ్చేసి రోకల్ బండ్. ఏదైతే రోకల్ బండ్తో ఇతను కొడతాడో దాన్ని బ్లడ్ తుడిచేసి ఆ రోకల్ బండ్ అక్కడే వదిలేసి ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న రోకల్ బండ తీసుకుని దస్తగిరి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. దిస్ ఈజ్ జస్ట్ టు డైవర్ట్ యాక్చువల్లీ. ఎందుకు అంటే ఎవరైతే మరియమ్మ ఉన్నారో చనిపోయిన వ్యక్తి వాళ్ళ వదిన, ఆమె వేరే వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండటం వీళ్ళకి తెలుసు. వాళ్ళ మీద ఏమన్నా డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా డైవర్ట్ చేస్తారు. తర్వాత మనము ఈ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో కూడా చెక్ చేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు లొంగిపోతారో వాళ్ళ ఇంట్లో సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో కూడా మనం చెక్ చేసినప్పుడు ఏదైతే చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న రోకల్ బండ A1 వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది. సో ఈ బేస్ మీద మనం ఈ కేసు అనేది సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి సిఐ సిరివెల్ల రాము గారు అలాగే కేసు 13th నమోదైతే 17th కల్లా అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అండ్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరిగింది. దీనికి గాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అండ్ అదే కాకుండా ఈ మర్డర్ కేసు రిలేటెడ్గా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు పడేటట్టు చూస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆలగడ నియోజకవర్గంలో శివనామస్మరణ మారుమోగింది. సిరివెల్ల మండలం పరిధిలోని కోటపాడు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మరియు శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాల్లో జరిగిన వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరియు ఆలయ శోభ కోటపాడు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడేలా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే గ్రామస్తుల కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల కోలాట నృత్యాలతో వీధులన్నీ కలకలలాడాయి. అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు వీరభద్రస్వామి ఆలయంలోని మూల విరాట్ పరమేశ్వరునికి అర్చకులు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం శాశ్వతంగా నిర్వహించారు. అనంతరం గంగా పార్వతీ సమేత పరమేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు మరియు గ్రామ పెద్దలు చురుగ్గా పాల్గొన్నారు. వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మారినాయుడు, చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ కల్లూరి శాకుంతలమ్మ మరియు బూసిరెడ్డి సాగునీటి సంఘం చైర్మన్ గారితో పాటు గ్రామ ప్రజలందరూ స్వామివారి సేవలో తరించారు. 75 ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించారు. భక్తుల హరహర మహాదేవ శంభో శంకర స్మరణతో కోటపాడు గ్రామం కైలాసాన్ని తలపించింది. అందరికీ తీర్థ ప్రసాద వితరణ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దైవాన్ని నమ్ముకొని భక్తుల కోసమే జీవితాన్ని అంకితం చేసిన పురోహితులకే రక్షణ లేకుండా పోతోంది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పరిధిలోని రాజానగరం గ్రామ అర్చకుడు తంబల్ల వీరయ్య శర్మపై జరిగిన దాడి ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 45 ఏళ్లుగా దైవ సేవలో తరిస్తున్న ఈ ఒక వృద్ధ అర్చకుడిని పవిత్రమైన ఆలయం లోపల, అది కూడా శివరాత్రి పర్వదినాన అవమానించడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అర్చకత్వాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వీరయ్య శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆలగడ్డ మండలం నల్లగడ్ల గ్రామంలోని శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయనపై శివరాత్రి పూజల సమయంలో కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. శివునికి హారతిస్తున్న సమయంలో పూజకు ఆటంకం కలిగించి 55 ఏళ్ల వయసున్న వృద్ధుడని చూడకుండా గూండాల్లా ప్రవర్తించి గుడి బయటకు గెంటివేయడం దారుణమని ఆయన విలపించారు. ఇటీవల 17 ఏళ్ల చిన్న కుమారుడు మృతి చెంది తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఈ దాడి మరింత కృంగదీసింది. తండ్రిని కొడుతుండగా వీడియో తీయడానికి ప్రయత్నించిన కుమారుడు దుర్గాప్రసాద్ శర్మను కూడా విచక్షరహితంగా కొట్టి వెంబడించారు. పాత గుడి నిర్మాణానికి సంబంధించిన కోర్టు కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాధితులను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన సోదరుని కూడా ఇలాగే హింసించారని, తన తమ్ముడి మరణంపై కూడా అనుమానాలు ఉన్నాయని దుర్గాప్రసాద్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడిని నమ్ముకున్న మాకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఈవో మరియు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి విధి నిర్వహణలో ఉన్న అర్చకులకు తగిన రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరయ్య శర్మ కుటుంబం కన్నీళ్లతో వేడుకుంటోంది. అర్చకులపై జరుగుతున్న ఇలాంటి దాడులు హిందూ సమాజానికి తీరని అవమానం. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీరయ్య శర్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వదిలేమని చెప్పారు. కావున నేను రాజనగరం చేరడం జరిగింది. ఆ యొక్క మా అబ్బాయి పరిస్థితి బాలేని కారణంగా మా కుటుంబ వ్యవస్థ కూడా బాలేదు. చాలా దుఃఖంతో ఉన్నాం. కాబట్టి మేము రాజనగరం నుంచి నల్లగట్ల దేవస్థానానికి వెళ్ళి నిత్యం అర్చన పూజలు చేసేటువంటి వాళ్ళం. మరి శివరాత్రి రోజున ఒక అర్ధగంట 3/4 గంట లేట్ అయినందుకు, నేను బయటికి వచ్చినందుకు మరి ఆలయాన్ని బంద్ చేశారని చెప్పేసి, ఆలయం తెరచలేదు, అర్చనలు జరగలేదని చెప్పేసి గ్రామంలో పెద్దలైనటువంటి వేములపాటి బొమ్మిరెడ్డి గారు, అనుముల రఘుపతి గారు, మరియు పాణ్యం నరసింహారెడ్డి, పాణ్యం కృష్ణారెడ్డి మరియు గ్రామ ప్రజలందరూ ఏకమై ఆలయంలోకి వచ్చి, అయ్యా గుడి తలుపులు తెరచలేదని చెప్పేసి నేను అర్చన చేస్తూ ఉండంగానే, డ్యూటీలో ఉండంగానే బయటికి రెట్టబట్టి లాక్కొని వచ్చి మెడబట్టి బయటికి దుబ్బి, చెంపబట్టి ఈపుల మీద మెడ మీద కొట్టి నన్ను బయటికి లాగేసి, నువ్వు అర్చకత్వానికి పనికిరావు, బయటికి వెళ్ళి అని చెప్పేసి ఈ ఊర్లో నుంచి తరిమేసి కొట్టారు నన్ను. అలాగే మా అబ్బాయిని కూడా రోడ్లెంబడి ఈడ్చుకొచ్చి తన్నారు. మా అబ్బాయి కూడా ఏమీ అనలేదు. మా అబ్బాయి ఎవరో మా నాన్నగారిని కొట్టారు, కూర్చొని మాట్లాడండి అని చెప్పి అనే రూపంలో ఆ బొమ్మిరెడ్డి గారు మరియు అనుముల రఘుపతి గారు, అక్కడ ఉన్నటువంటి జనం కూడా మా అబ్బాయి మీద చేసుకోవడం జరిగింది. కావున అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ, ఇంకా ఎవరైనా కానీ మా యొక్క పరిస్థితి చూసి మమ్మల్ని ఆదుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మా మీద దయదలిచి చర్య తీసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అర్చక సంఘం వాళ్ళకు కానీ మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ అందరూ కూడా ఆలయ వ్యవస్థను కాపాడాలని చెప్తూ ఉంటే, గ్రామ పెద్దలే చిల్లర జనాల మాదిరి మమ్మల్ని హింసించి బయటికి తోసేశారు. ఆ రోజున కళ్యాణం జరగవలసింది, స్వామివారికి ఎన్నో కార్యక్రమాలు జరగవలసింది, అలాంటివన్నీ కూడా జరగకుండా అడ్డుకున్నారు. కావున మా మనసు బాలేక మా యొక్క పరిస్థితి అందరికీ తెలుసు. కావున మేము ఆ రోజు కార్యక్రమాలు ఏమీ చేయలేకపోయాము. ఆ యొక్క శివయ్య మమ్మల్ని దయదలిచి అందరినీ కాపాడవలసిందిగా, అర్చక వ్యవస్థను పునరుద్ధరించవలసిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అర్చకుల యొక్క ఇలా జరుగుతూ ఉందో అక్కడ కూడా ప్రతి ఒక్కరిని దేవాదాయ శాఖ వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా దేవాదాయ శాఖ ఈవో అయినటువంటి సాయి జయచంద్రారెడ్డి
విషయము తెలిసి కూడా ఇప్పటిదాకా ఎటువంటి చర్య తీసుకోకపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము తెలియజేస్తున్నాము. ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగినది. మీరే మాట్లాడినారా, ఊర్లో వాళ్ళు తెలియజేసినారా? ఊర్లో మేము మాట్లాడినాం సార్. ఫస్ట్ మొదటగా మేము కాల్ చేసి ఈఓ సార్ గారికి చెప్పడంతో ఆయన విషయం కనుక్కొని ఇలా ఎందుకు జరిగిందని అక్కడికి వచ్చి ఎంక్వైరీ కూడా చేయలేదు సార్. అక్కడ ఉండేటువంటి వారిని అందరినీ పంపించేసి అర్చకుని గుళ్ళో కూర్చోబెట్టి కొబ్బరికాయలు కొట్టేయడం జరిగినది. కానీ ఈ యొక్క విషయం గురించి ఊళ్ళో వాళ్ళతో చర్చించడం కానీ ఆ స్వామివారిని కూర్చోబెట్టి మాట్లాడడం కానీ ఎటువంటి భక్తి ప్రపత్తులతో నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవం ఈసారి భక్తుల కోలాహల మధ్య కనుల పండుగగా సాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర ఓంకార క్షేత్రానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవం ప్రారంభం కాగానే భక్తులు ఓం నమఃశివాయ అనే మంత్రోచ్చారణలతో రథాన్ని లాగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ చిన్నారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో నాగప్రసాద్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బండి ఆత్మకూరు ఎస్ఐ జగన్ తన పోలీస్ సిబ్బందితో కలిసి భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. నల్లమల అడవుల మధ్య కొలువైన సిద్ధేశ్వరుని రథోత్సవాన్ని వీక్షించడం తమ అదృష్టమని భక్తులు పులికించిపోయారు. ఆలయ కమిటీ వారు భక్తుల కోసం మంచినీరు, ప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను అద్భుతంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామంలో ఓ యువ రైతుకు తీరని నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన డేరంగుల నరసింహుడు అనే యువ రైతు 5 ఎకరాల పొలాన్ని కోలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మొక్కజొన్న పంట పాల కంకి దశలో ఉంది. నీరు ఎంతో అవసరమైన తరుణంలో దొంగలు పంజా విసిరారు. మంగళవారం అర్ధరాత్రి 1 గంట నుండి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు పొలంలో ఉన్న విద్యుత్ స్టార్టర్ పెట్టెను పగలగొట్టి లోపల ఉన్న విలువైన వైర్లను దొంగలించారు. బుధవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన నరసింహుడు ధ్వంసమైన స్టార్టర్ బాక్సును చూసి షాకుకు గురయ్యారు. బాధిత రైతు వెంటనే రుద్రవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ కోటకొండ పొలిమేరల్లో ఇలాంటి చోరీలు జరిగాయని, వరుస దొంగతనాలతో రైతులు భయాందోళనలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది అనుమానితుల వివరాలు కూడా ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకవైపు పెట్టుబడి భారం, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దొంగతనాలతో తాము కోలుకోలేకపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ వెంటనే స్పందించి కోటకొండ గ్రామ పరిసరాల్లో నిఘా పెంచాలని, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు దగ్గర నుంచి ఒక 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆ కౌలు దాంట్లో నేను మొక్కజొన్న పైరేసినాను. ఇప్పుడు మొక్కజొన్న పాలుతుంటే రాత్రి వచ్చేసి నైట్ 1 గంట 2 మధ్యరాల స్టార్టర్ పెట్టాను పగలగొట్టి, ఫీజులు తీసేసి ట్రాన్స్ఫారం కాడ
బందర్ కేబుల్ వైరు అంతా కట్ చేసి చాలా విధంగా చేసినారు. నేను స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను స్టేషన్ ఎస్ఐ సార్ దగ్గర. మొక్కజొన్న గిట్టుబాటు ధర లేక అందరం రైతులమంతా చాలా బాధపడుతుంటే ఈ పరిస్థితులలో ఈ దొంగ నాయలు కేబుల్ వైర్లు స్టార్టర్లు చాలా చేసి ఇట్ల వల్ల అమ్ముకొని మేము ఏ విధంగా ఇబ్బంది పడాలి సార్? మాకు ఇది న్యాయం చేయాలని. పిఠాపురం మున్సిపాలిటీలో అధికారుల తీరు ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ అయింది. దోమల దండయాత్రతో జనం బెంబెలెత్తిపోతుంటే వాటిని తరిమి కొట్టాల్సిన అధికారులు మాత్రం కామెడీ పండించారు. గత కొన్ని రోజులుగా దోమలతో పిఠాపురం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం మత్తు నిద్ర వీడాలి అంటూ ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో అధికారులు ఎట్టకేలకు నిద్రలేచారు. ఎలాగైనా దోమల పని పట్టాలని భారీ ప్లాన్ వేశారు. మంగళవారం సాయంత్రం ఆర్ఆర్ పార్కుకు హుటాహుటిన ఒక పోర్టబుల్ ఫాగింగ్ మిషన్ను పట్టుకొచ్చారు. ఇంకేముంది, ఆ మిషన్ ఆన్ చేసి పొగ వదిలితే దోమలన్నీ చచ్చిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మిషన్ స్టార్ట్ చేయగానే పొగ రావాల్సింది పోయి ఏకంగా పెను మంటలు చెలరేగాయి. ఆ మంటలు దాటికి ఒక్కసారిగా అధికారులు షాక్కు గురయ్యారు. దోమలు చావడం దేవుడెరుగు, కానీ మిషన్ ఎక్కడ పేలుతుందో అని భయంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పేసి ఆ మిషన్ పట్టుకొని అక్కడి నుండి చల్లగా జారుకున్నారు. దీంతో స్థానికులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. దోమలను పోగొట్టమంటే ఏకంగా మంటలు పెట్టి మమ్మల్నే తగలేస్తారా అంటూ అధికారులపై సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా పిఠాపురం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన ఆయన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అమర్నాథ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వేధింపులు శోచనీయమని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వీటికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ఊతరగొట్టిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి హామీల అమలును గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు, వేధింపులకు సహకరిస్తున్న అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. రేపు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అక్రమానికి లెక్కలు తెలుస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అమర్నాథ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మజ్జి చినసీను, మాజీ గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డెడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఈ నేతల భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, వారిని జైల్లో నిర్బంధించి ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ, అలాగే వారిని ఈరోజు ములాఖతులో కలవడానికి అని చెప్పి వెళ్తూ మా పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవాలని చెప్పి వారి దగ్గరికి రావడం జరిగింది. వారిని కలిసి వారితో కొన్ని విషయాలు చర్చించి ఇక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి రాంబాబు గారితో ములాఖాతులో కలిసేటువంటి కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్, జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇటువంటి నిర్ణయాలు, కక్షపూరిత కార్యక్రమాలు, ప్రజల్లో వారి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా వారి తాలూకా ఆలోచన విధానం కానీ, ప్రజలు మనకెందుకు అవకాశం ఇచ్చారు, మనకు ఎందుకు అధికారాన్ని ఇచ్చారు, ఎన్నికల ముందు మన ప్రజలకు ఏం మాట ఇచ్చాం, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా కేసులు పెట్టాలి అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వం అంతా కూడా పనిచేయడం అనేటువంటిది చాలా శోచనీయం. కొట్టినటువంటిది, తిట్టినటువంటిది, ఇంటికి నిప్పు పెట్టినటువంటిది అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. వారేమో బెయిల్ మీద బయట ఉన్నారు. కొట్టించుకున్నవారు, తిట్టించుకున్నవారు, ఇంటికి నిప్పు పెట్టించుకున్నటువంటి అంబటి రాంబాబు గారు మాత్రం జైల్లో ఉన్నారు. ఇది ప్రభుత్వం తాలూకా విధానం అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చివరికి రాజకీయ అవసరాల కోసం
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదాన్ని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వంలో మరింతగా ప్రశ్నించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు జైల్లో పెడతాం, జైల్లో నిర్బంధిస్తాం, అక్రమంగా కేసులు పెడతాం, నెలల పాటు జైల్లో ఉంచుతాం అంటే మీరు ఎంత ఉంచినా సరే మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షం తాలూకా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో పారువేట మహోత్సవాలు అంబరాన్నంటాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అహోబిల నరసింహస్వామి పారువేట ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన భక్తి చాటుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ గద్వాల్ జోగులాంబ దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు వేద పండితులు బృందంగా తరలివచ్చారు. తొలుత దిగువ అహోబిలంలోని 46వ పీఠాధిపతి శ్రీ 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 షటగోపయతీర్థ మహాదేశికన్ స్వామీజీని దర్శించుకుని బృందం ఆశీర్వాదాలు తీసుకుంది. అనంతరం మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య దిగువ అహోబిలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. పారువేట మహోత్సవం చివరి రోజైన నేడు రుద్రవరంలోని శ్రీ పారువేట నరసింహస్వామి పల్లకిని దర్శించుకున్న అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెచ్చిన పట్టు పీతాంబర వస్త్రాలను సమర్పించారు. ఈ వస్త్రాలను అహోబిలం దేవస్థానం సిఏఓ శ్రీ రామానుజన్ మరియు ప్రధాన అర్చకులు శ్రీ కిదాంబి వేణుగోపాల స్వామి వారికి గౌరవపూర్వకంగా అందజేశారు. శ్రీ జ్వాల నరసింహస్వామికి, శ్రీ ప్రహ్లాదవరద స్వామికి జరిగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి కృపకట ఉండాలని ప్రార్థించారు. భక్తజన సందోహం మధ్య అహోబిల క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ఆధ్యాత్మిక అనుబంధ పారువేట ఉత్సవాల వేళ మరింత బలపడిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అహోబిలంలో వేంచేసి ఉన్న శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు తెలంగాణ ప్రభుత్వం తరఫున సమర్పించడానికి జోగులాంబ ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాము. పారువేట ఉత్సవంలో ఇక్కడ ప్రజల్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.